హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మాకు కమెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనము ఆగస్ట్లో లైక్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ డెవాప్స్ మంత్. ఓకే, సో మనము ఆల్రెడీ జెన్కిన్స్ చేసాము. సో వీఆర్ ఇంటూ బ్యాష్. ఓకే, సో బ్యాష్లో ఆల్రెడీ 4 సెషన్స్ చేసాము. ఓకే, సో వీఆర్ ఇంటూ 5th సెషన్ టుడే. సో మనం ఇంకా రియల్ టైమ్ స్క్రిప్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చూద్దాం. ఓకే, సో దే విల్ ట్రై టు క్లోజ్ బ్యాష్. ఓకే, సో బ్యాష్ రియల్ టైమ్ స్క్రిప్టింగ్ మొత్తం క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్ వీ కెన్ డూ ది నెక్స్ట్ వీడియోస్ ఫర్ ద డెవాప్స్. ఓకే, సో let me log into my server here. Okay, so yeah, I'm into my server. Okay, so manam already we have created scripts and a directory and also real time scripts ani. Okay, so I'm into that real time script directory. Okay, so let me clear this and so these are all the scripts we have done already. So next వచ్చేసి మనము we'll do the user management script. Okay, so how we can manage the users, like మనము యూజర్స్ని ఎలా మేనేజ్ చేస్తాము, అంటే యూజర్స్ ఎలా యాడ్ చేస్తాము, యూజింగ్ ది స్క్రిప్ట్ మనం ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా అయితే మనకి నార్మల్గా ఇప్పుడు యూజర్ యాడ్ అని కొట్టేస్తే లైక్ విల్ బీ యాడింగ్ ఎ యూజర్, రైట్? సో ఇలా కాకుండా లైక్ యూజింగ్ ఎ స్క్రిప్ట్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ నంబర్ ఆఫ్ యూజర్స్ వస్తూ ఉంటారనుకోండి, లైక్ హౌ వీ కెన్ డూ ది యూజర్ యాడ్ అనేది. ఓకే, సో అండ్ ఆల్సో మనకి ఇప్పుడు యూజర్ ఐడీస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే యూఐడి, ఓకే, సో యూజర్ యూఐడి ఉంటుంది అనమాట. ఓకే, సో యూఐడి నుంచి మనము జనరల్గా ఇక్కడ చూడండి, యూఐడి రూట్ ఉంది నాది, ఇక్కడ గ్రూప్ ఐడి రూట్ ఉంది. ఓకే, సో ఈ యూఐడి వచ్చేసి 0 ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్స్ చెక్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ఈటీసీ పాస్ డబ్ల్యూడీలోకి వెళ్ళి, ఓకే, సో కాఫ్కా అనే యూజర్ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తానంటే కాఫ్కా అనే యూజర్ ఐడి ఏంటి అనేది చూడాలనుకోండి, నేను ఐడి కాఫ్కా అని కొట్టాను అనుకోండి. సో ఈ యూజర్ ఐడి ఎంత ఉంది మనకి 1003 ఉంది. ఓకే, సో కొన్ని కేసెస్లో ఎలా అంటే యూజర్ ఐడి కూడా, ఓకే, యూఐడిని కూడా నేను పర్టికులర్గా నాకు నచ్చిన నంబర్ ఇవ్వచ్చు. ఓకే, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ అ రిక్వైర్మెంట్ దే నీడ్ దిస్ యూఐడి యాజ్ దిస్ నంబర్. ఓకే, సో అది మీరు జస్ట్ గో టు ది గూగుల్ అండ్ చెక్ వై వీఆర్ డూయింగ్ దట్ అనేది యాక్చువల్గా. ఓకే, బట్ వీ కెన్ డూ దిస్. ఓకే, సో హౌ వీఆర్ గోయింగ్ టు డూ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో జనరల్గా లైక్ అగైన్ లైక్ విల్ రైట్ ఎ స్క్రిప్ట్. సో యూజర్ యాడ్ స్క్రిప్ట్ రాసుకుందాం మనం .sh. ఓకే, సో యాజ్ యూజువల్ ఇంటూ ఇన్సర్ట్ మోడ్ అండ్ ఐ విల్ డూ షీబ్యాంగ్ అండ్ బిన్ బ్యాష్. ఓకే, సో అగైన్ మీరు కమెంట్స్ ఏదైనా రాసుకోవచ్చు లైక్ ఆథర్. ఓకే, సో రైట్ యువర్ నేమ్. ఓకే, సో తర్వాత లైక్ ఐ విల్ డూ ఎకో. సో మనం యూజర్ ఇంటరాక్టివ్ చేద్దాం. ఓకే, సో వీ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్, లైక్ ఇప్పటివరకు మనము చాలా స్క్రిప్ట్ చేసాము. యూజర్ ఇన్పుట్ ఇస్తుంటే సో ఇట్ విల్ క్రియేట్. ఓకే, సో నేను ఏమంటా అంటే ప్లీజ్ ప్రొవైడ్ ఏ యూజర్ నేమ్. ఓకే, సో ఐ లాస్ట్ అండ్ ఐ విల్ రీడ్ దట్. ఓకే, సో యూజర్ అని నేను దాన్ని రీడ్ చేస్తాను. ఓకే, సో ఇన్పుట్ ఏదైతే ఇస్తాడో యూజర్, అది మనము యూజర్ అనే వేరియబుల్లో రీడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ద కమాండ్ ఈజ్ యూజర్ యాడ్. ఓకే, సో $user, రైట్? సో ఎకో యూజర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అంట నేను. ఓకే, సో నౌ ఐ విల్ జస్ట్ సింపుల్ థింగ్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఇది మనము ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే, wq. ఓకే, సో సంథింగ్ has happened. ఓకే, ఓకే, సో chmod 744 యూజర్ యాడ్ .sh. ఓకే, సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఇప్పుడు. ఓకే, యూజర్ యాడ్ .sh. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ నేమ్ అంటుంది. ఓకే, సో నేనేమంటా డమ్మీ యూజర్. ఓకే, సో యూజర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఎట్లా చెక్ చేస్తాం మనం, grep dummy user /etc/passwdలో ఉందో లేదో చూద్దాం. ఓకే, సో చూడండి డమ్మీ యూజర్ అనే డమ్మీ యూజర్ క్రియేట్ అయింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ గాట్ యూఐడి యాజ్ 1004. ఓకే, సో ఇది యూజర్. ఓకే, సో డమ్ యూజర్ అని మనం స్క్రిప్ట్ రాసాము. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దట్ స్క్రిప్ట్. ఓకే,
సో నెక్స్ట్ కూడా మనము సేమ్ ఇలాగే క్రియేట్ చేసి ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ చెక్ వెదర్ దట్ యూజర్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, సో నేను మళ్ళీ డమ్ యూజర్ అని ఇచ్చాను అనుకోండి, ఇట్ వోంట్ వర్క్ రైట్. సో మీకు ఆ యూజర్ ఉన్నాడా లేదా, అసలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి రైట్. చెక్ చేసుకున్న తర్వాత మనము ఆ యూజర్ ఉన్నాడా లేదా చూసి చేసుకుందాం. ఓకే, సో లెట్ మీ డూ దట్. సేమ్ దాంట్లోనే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వెన్ ఐ సే ఇన్స్టెడ్ ఆఫ్ ఇది మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లో సో ఐ విల్ సే గ్రేప్ -q. -q అంటే ఏంటంటే ఇట్ విల్ బీ ఇన్ ద సైలెంట్ మోడ్. లైక్ మనకి ఏదైనా అవుట్పుట్ వచ్చింది అనుకోండి, ఇట్ వోంట్ షో ఆన్ ద టర్మినల్. ఓకే, సో నేను ఏమంటే $user సో ఈటీసీ పాస్వర్డ్. ఓకే, సో ఇందాక మనం చెక్ చేసాం కదా, ఇన్ ద సేమ్ వే ఐమ్ చెకింగ్ ద యూజర్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, సో ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. ఓకే, సో మనం ఏం రాస్తాం, జస్ట్ ఇఫ్ మనం జనరల్గా ఏం రాస్తాము, దానికి లాస్ట్ ఎగ్జిట్ ఓకే అయిందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో ఈక్వల్ టు 0 అండ్ ఐల్ సే దెన్ ఎకో, ఇది ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఓకే, ఎర్రర్. ఓకే, యూజర్ $user ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. ఓకే, సో ఎందుకంటే అది చెక్ చేస్తుంది, ఆల్రెడీ యూజర్ ఉన్నాడు అనుకోండి, సో ఇట్ విల్ త్రో సేయింగ్ దట్ దిస్ యూజర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో ఎకో ప్లీజ్ డిఫైన్ అనదర్ యూజర్. ఓకే, సో ఇంకో యూజర్ని డిఫైన్ చేయమంటాం. ఓకే, ఎందుకంటే ఈ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాడు కాబట్టి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ లూప్ and I'll say fi. Okay, I'm closing the if loop. Okay, so మనం ఏమంటామంటే ఆ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఎర్రర్ చూపియండి. ఓకే, సో ఇఫ్ ఆ యూజర్ లేకపోతే దెన్ యూ సే యూజర్ యాడ్ వాట్ ఎవర్ ద యూజర్ యూ హ్యావ్ గివెన్. ఓకే, సో యూజర్ యాడ్ $user, then we'll say echo $user has been created successfully అందాం. ఓకే, so let me save this file. Okay, so again we'll run this. Okay, so please provide a username అంటుంది. Okay, so I'll say dummy user. Okay, so ఇదేం చూపిస్తుంది, ఎర్రర్ యూజర్ dummy user already exists. Okay, please define another user అంటుంది. Okay, so again what I'll do, okay, I'll say dummy user 1 అంటాను. Okay, so dummy user 1 has been created successfully అంటుంది. Okay, so again I can grab this. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్రేప్ చేస్తే మనకి డమ్ యూజర్ 1 క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం యూజర్ ఉన్నాడా లేదా అని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత వీ కెన్ సే దట్ ఇఫ్ దట్ యూజర్ ఎగ్జిస్ట్ దెన్ వీ కెన్ డూ దట్ అని. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనము యూజర్ క్రియేట్ చేసేటప్పుడు వీ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు ఆ యూజర్ ఏ గ్రూప్కి డిఫైన్ అయి ఉన్నాడు, ఆ యూజర్ ఎవరు, ఓకే, అసలు ఎందుకు మనం ఆ యూజర్ని యాడ్ చేస్తున్నాము, ఓకే, ఏ అప్లికేషన్కి ఆ యూజర్ని మనం యాడ్ చేస్తున్నాం అనేది కూడా మనము చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఐ గో టు దిస్ సేమ్ స్క్రిప్ట్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎకో ఓకే, ఐ విల్ సే ప్లీజ్ యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ ద యూజర్. ఓకే, సో డిస్క్రిప్షన్ మనము రాయమంటున్నాం. ఓకే, సో ఐ విల్ సే రీడ్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఏదైతే యూజర్ ఇంటరాక్టివ్లో ఇస్తాడో దాన్ని మనము డిస్క్రిప్షన్ అనే వేరియబుల్లో పెడుతున్నాను నేను. ఓకే, సో వాట్ ఐల్ డూ దెన్ ఐల్ సే ఎకో సే ఇక్కడ మనం యూజర్ యాడ్ ఓకే $user ఇక్కడ ఏమిస్తుంటే -c. సో -c అనేది మనకి డిస్క్రిప్షన్ యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ $DESC. ఓకే, సో $DESC ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమందాం మనము, ఎకో యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అండ్ ఐల్ సే సేవ్. ఓకే, అగైన్ విల్ రన్ దిస్ కమాండ్. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ నేమ్ అంటుంది. సో ఐల్ సే డమ్మీ యూజర్ ఇక్కడ. ఓకే, సో ఎర్రర్ చూపిస్తుంది మనకి డమ్మీ యూజర్ అంటే. ఓకే, సో అగైన్ ఐ రన్ దిస్. ఓకే, సో డమ్మీ యూజర్ 2 అని ఇస్తాయి ఇప్పుడు. ఓకే, 1 కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఓకే, సో ప్లీజ్ యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ ద యూజర్. దిస్ యూజర్ added for testing the user
యాడ్ కమాండ్ అంటుంది. ఓకే ఓకే సో dummy2 యూజర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఓకే సో అగైన్ నేను గ్రేప్ dummy2 user2 స్లాష్ ఈటీసీలో పాస్ డిడబ్ల్యూడీలో నేను సెర్చ్ చేస్తాను. ఓకే సో ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ వచ్చింది చూడండి. డమ్మీ యూజర్ 2లో దిస్ యూజర్ యాడెడ్ ఫర్ టెస్టింగ్ ది యూజర్ యాడ్ కమాండ్. ఓకే సో ఈ కమాండ్ మనము టెస్ట్ చేయడానికి ఇది రాసామని డిస్క్రిప్షన్లో రాశాను నేను. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యూజర్ బిలాంగ్స్ టు ది డెవలప్మెంట్ గ్రూప్ ఆర్ దిస్ యూజర్ బిలాంగ్స్ టు ది టెస్టింగ్ గ్రూప్ ఆర్ దిస్ యూజర్ బిలాంగ్స్ టు ది సమ్ అప్లికేషన్ లైక్ కాఫ్కా లేకపోతే దిస్ యూజర్ బిలాంగ్స్ టు ది క్యూబర్నెటిస్ గ్రూప్. ఓకే ఆ విధంగా మనము డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అలా. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ యూజర్స్. ఓకే సో ఇప్పుడు మనము పర్టికులర్గా ఓకే వాట్ ఐ విల్ సే యూజర్ యాడ్ ఐడి. ఓకే ఎస్హెచ్. ఓకే సో ఐడిని కూడా మనము ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఓకే సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ మోడ్ shebang bin bash. I'm defining my shell. Okay and I'll give author. Okay author is Tricity Technologies. Okay so ఇక్కడ నేను ఏమంటానంటే echo please provide user name. Okay సో నేను యూజర్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నా అండ్ సేమ్ అగైన్ ఐ విల్ రీడ్ ఇట్ యాజ్ అ యూజర్. ఓకే ఐ విల్ సే echo grep ఓకే -q సేమ్ థింగ్ మనం వాడుతుంది. ఓకే సో యూజర్ సో స్లాష్ ఈటీసీ స్లాష్ pwd. ఓకే సో ఇందులో ఆ యూజర్ ఉంటే ఓకే సో ఇఫ్ $?(0) ఓకే సో మనం ఏమంటున్నాం దెన్ what it will do, it will throw error, right? Error. Okay this user already exists అంటాను నేను. ఓకే సో యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి మనము ఎర్రర్ త్రో చేస్తున్నాం. దెన్ ఐ విల్ సే echo then I will say exit 0. okay and I will close this if loop. okay if function. okay తర్వాత మళ్ళా echo okay so I'll take echo please provide description. okay so description కూడా మనము మళ్ళీ ప్రొవైడ్ చేసుకుందాం. I will say read d. okay and మళ్ళీ echo please or else I'll say do you want to specify user id. okay యూజర్ ఐడి స్పెసిఫై చేస్తారా అనేసి నేను యూజర్ని అడుగుతున్నా. ఓకే సో నేను రీడ్ ఓకే స్పెసిఫై చేస్తారా లేదా అనేది YRNలో రీడ్ చేస్తాం. మనం ఇక్కడ సెండ్ చేస్తాం దాన్ని మళ్ళీ మనం వేరియబుల్లో రీడ్ చేస్తాం. ఓకే సో నేను ఏమంటాను ఓకే రీడ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ yn. ఓకే సో SR అనేది మనము రీడ్ చేస్తున్నాం. ఓకే అండ్ ఐ విల్ సే echo if okay $yn equal to s. ఓకే సో మనం ఇక్కడ ఈక్వల్ టు ఇస్తున్నాం ఎందుకంటే దిస్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే సో దెన్ ఐ విల్ సే echo please enter user id which is greater than 1001 అంటాను. ఓకే ఓకే సో ఇక్కడ నేను ఎంటర్ చేయమంటున్నా యూజర్ ఐడిని. ఓకే సో నేను దాన్ని ఎక్కడ రీడ్ చేసాం మళ్ళీ యూఐడి అనే వేరియబుల్లో రీడ్ చేస్తాను. ఓకే సో దెన్ ఐ విల్ సే యూజర్ యాడ్ $user -c సేమ్ మళ్ళీ $d డిస్క్రిప్షన్. ఓకే దెన్ ఐ విల్ సే -u. ఓకే -u అనే అట్రిబ్యూట్ మనం దేనికి యూజ్ చేస్తాం యూజర్ యాడ్ని యాడ్ చేయడానికి ఇస్తాం యూజర్ యాడ్లో. ఓకే సో యూఐడి. ఓకే యూఐడిని మనం రీడ్ చేయమంటున్నాం. ఓకే సో then what I will do, I will say echo and I will say $user అంటే ఈ యూజర్ని మనము account has been created successfully. okay so what I'll do, I'll save this file. okay so క్లియర్గా ఉంది కదా ఇది. ఓకే సో మనం ఫస్ట్ ఆ యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేస్తున్నాము, డిస్క్రిప్షన్ ఇస్తున్నాము, దెన్ వీఆర్ చెకింగ్ వెదర్ దట్ యూజర్ ఈజ్
లైక్ ఎస్ అయితే ఓకే, సో ఈ కమాండ్ని రన్ చేయమంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో వాట్ ఐ నీడ్ టు డూ ఎల్స్ ఇఫ్. ఓకే, సో ఇంతసేపు మనము యూఐడి మీరు ఇస్తే యూజర్ ఇంటరాక్టివ్లో ఇస్తే వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు క్రియేట్ ద విత్ దట్ యూజర్ ఐడి. లేదంటే ఓకే, సో ఎల్స్ ఇఫ్ ఓకే, సో వాట్ ఐ డూ $yn ఇఫ్ ఈక్వల్ టు n. ఓకే, n అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే దెన్ వాట్ ఐ డూ ఎకో వి ఆర్ system defined UID will be created. ఓకే, సో సిస్టమ్ డిఫైన్డ్ యూఐడి క్రియేట్ అవుతుందని మనం చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంది మనం సింపుల్గా యూజర్ యాడ్ ఓకే $user అండ్ విల్ సే -c $d, రైట్. సింపుల్ ఇందాక మనం చేసిన కమాండ్. ఓకే, సో ఎకో దెన్ ఐ విల్ సే ఎకో ఓకే $user account has been created successfully. Okay, then I'll close this if loop. Okay, ఇక్కడ user account has been created successfully with defined UID. Okay, with user defined. Okay, is user defined UID. Okay, ఇక్కడ user account has been created with system defined UID. Okay, so what I'll do, I'll save this. Okay, so now I'll give the permission 744. So user add id.sh. Okay, /user id sh. Okay, please provide username. Okay, so I'll say dummy user 4. Okay, please provide description. This user belongs to Kafka group. Okay, enter. Okay, except unexpected end of file while looking for matching. Okay, line 33 లో ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఓకే, లెట్స్ గో అండ్ లైన్ 33. ఓకే, ఒక దగ్గర డబుల్ కోట్ మిస్ చేసాము. ఓకే, సో యూజర్ నేమ్ ఓకే, సో విల్ రన్ దిస్ అగైన్. సో ఐల్ సే dummy user 4. better we go with small letters. dummy user 4. Error this user already exists antundi. Okay, so what I'll say dummy user 5. Okay, so please provide description. Belongs to Apache group and you want to specify an ID. Yes. Okay, so 1008. Okay, so dummy user 5 account has been created successfully with user defined UID అంటుంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. grep dummy user 5 etc password. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ విత్ ద ఐడి. ఓకే, మనం ఏ ఐడి ఇచ్చామో ఆ ఐడితోనే క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనము నో అని ఇద్దాం. ఓకే, సో dummy user 6. ఓకే, సో ఐ విల్ సే group belongs to Apache admin group. Okay, so I'll say no. Okay, so system defined UID will be created. dummy user 6 account has been created successfully anటుంది. Okay, so again మనము grep command యూజ్ చేసి ఓకే విల్ సీ విత్ dummy user 6. ఓకే, సో ఇక్కడ చూడండి 1009 అది క్రియేట్ చేసేసింది. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ చెక్ అనమాట. అంటే మనము యూఐడి కూడా మనము ఇవ్వచ్చు. లైక్ వీ కెన్ క్రియేట్ మన దీన్ని బట్టి లైక్ యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము యూఐడి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో ఇంకోటి ఇప్పుడు మనము ఎగ్జిస్టింగ్ యూఐడి ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఓకే, సో ఐ సే dummy user 7. ఓకే, సో బిలాంగ్స్ టు అప్లికేషన్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ నేను ఎస్ అని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇస్తాను నేను. ఓకే, 1008 అని ఇస్తాను. ఓకే,
చూడండి 08 ఈజ్ నాట్ యూనిక్, ఓకే, బట్ యూజర్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మీరు లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ, ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మళ్ళీ ఓకే ఈక్వల్ టు వై ఇచ్చిన తర్వాత, ఓకే, సో మనము స్క్రిప్ట్లో, సో వేర్ ఇస్ ద స్క్రిప్ట్, ఓకే, ఇక్కడ మనము ఈక్వల్స్ వై ఇచ్చిన తర్వాత, ఓకే, ఈ వేరియబుల్ ఇచ్చిన తర్వాత, ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మళ్ళీ ఆ యూఐడిని కూడా స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఇది ఎట్లా చెక్ చేస్తున్నాము, ఓకే, యూజర్ ఉండాలి అనేది ఇది సేమ్ వే, ఇదే స్క్రిప్ట్, ఓకే, ఇక్కడ దాకా మీరు ఈ యూజర్ బదులు యూఐడి ఇవ్వండి. ఓకే, యూఐడి ఇచ్చేసి ఎర్రర్ త్రో చేస్తుందా లేదా చూడండి, సేమ్ ఐడి ఇస్తే, ఓకే, సో అది సేమ్ ఐడి ఇస్తే అది యూజర్ త్రో చేసి ఎగ్జిట్ అయిపోవాలి బయటికి, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద యూజర్. ఓకే, సో యూ గైస్ డూ దట్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పోస్ట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మనం ఇప్పుడు హౌ టు డిజేబుల్ ఇన్యాక్టివ్ యూజర్స్. ఓకే, సో ఇన్యాక్టివ్ యూజర్స్ ఎవరు ఉన్నారనుకోండి, ఓకే, ఆ ఇన్యాక్టివ్ యూజర్స్ని మనం ఎలా డిజేబుల్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో పక్క లైక్ ఎవరైనా డెవలపర్ ఫర్ అర్జెంట్ రిక్వైర్మెంట్లో ఒక డెవలపర్ని మనము మన ప్రాజెక్ట్లో ఒక 2 monthsకి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో సింపుల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, ఆఫ్టర్ 2 months హీ లెఫ్ట్ ఆఫ్. ఓకే, వేరే మళ్ళీ ప్రాజెక్ట్కి మూవ్ అయిపోయాడు, బట్ ఆ యూజర్ ఇంకా మనకి లైనెక్స్ మెషిన్లో ఉంది, బట్ ఈజ్ ఇన్యాక్టివ్. ఓకే, సో తను ఇన్యాక్టివ్గా ఉన్నాడు. ఓకే, సో యూ వాంట్ టు డిజేబుల్ హిస్ యూజర్ ఐడి. ఓకే, సో తన యూజర్ ఐడిని మీరు డిజేబుల్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రేప్ డమ్మీ యూజర్ అని మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం ఇందాక, రైట్? సో ఈటీసీ పాస్వర్డ్లో ఇఫ్ యూ గో, ఓకే, డమ్మీ యూజర్ అని మనకు ఒక యూజర్ ఉంది. ఓకే, 1004తో. ఓకే, సో ఇప్పుడు యూజర్ యాక్టివ్ ఉన్నాడా లేదా ఎలా చెక్ చేస్తాం మనము? గ్రేప్, ఓకే, సో డమ్మీ యూజర్, ఓకే, ఈటీసీ షాడోలో చూద్దాం మనం. ఓకే, ఈటీసీ షాడోలో, ఓకే, సో ఇఫ్ యూ సీ ఈటీసీ షాడో, ఇక్కడ చూడండి ఈ యూజర్ యాక్టివ్గా ఉన్నాడు. ఓకే, సో దిస్ యూజర్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ యూజర్ని డిజేబుల్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్విచ్ చేశాను అనుకోండి, సూడో డమ్మీ యూజర్. ఓకే, సో ఐఎమ్ ఏబుల్ టు స్విచ్. ఓకే, రూట్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? లాస్ట్ లాగ్. ఓకే, సో ఇఫ్ ఐ సే లాస్ట్ లాగ్ అనే కమాండ్ ఏం చూపిస్తే మనకి లాగిన్ ఎవరెవరు యూజ్ చేశారు, లాస్ట్లో ఎవరెవరు లాగిన్ చేశారని చూపిస్తారు. ఓకే, సో ఇది చూడండి థర్స్డే August 28th రోజు ఈ యూజర్ లాగిన్ అయ్యింది అని చూపిస్తుంది, డమ్మీ యూజర్. ఓకే, సో ఈ డమ్మీ యూజర్ లాగిన్ అయ్యింది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు డిజేబుల్ దిస్ యూజర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ మనకి చాలా రోజుల నుంచి యాక్టివ్గా లేడు, సో నేను డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రైట్ ఏ స్క్రిప్ట్. ఓకే, సో vi యూజర్ ఓకే, ఇందులో లేదు, డిజేబుల్ యూజర్ .sh. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్ సేమ్ బిన్ బ్యాష్ షెల్ని నేను ఇస్తున్నాను, అండ్ యూ కెన్ డూ ఆథర్. ఓకే, ఓకే, అండ్ ఐల్ సే a equal to, ఓకే, backtick, సో లాస్ట్ లాగ్. ఓకే, లాస్ట్ లాగ్లో నుంచి నేను ఏం చేస్తా, గ్రేప్ చేస్తాను. ఓకే, ఎవరిని గ్రేప్ చేస్తానంటే -i డమ్మీ యూజర్. ఓకే, సో నేను డమ్మీ యూజర్ని గ్రేప్ చేస్తున్నా. ఓకే, అండ్ ఐల్ సే awk. ఓకే, అండ్ వాట్ ఐల్ డూ, ఐల్ ప్రింట్. ఓకే, సో నాకు ఓన్లీ ఫస్ట్ కాలమే కావాలి, ఎందుకంటే నాకు ఓన్లీ యూజర్స్ మాత్రమే కావాలి. ఓకే, సో వాట్ ఐల్ డూ, ప్రింట్ awk. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు క్లోజ్ దిస్. ఓకే, అండ్ నేను ఏమంటా, ఫర్ I in $a. ఓకే, $a. సో do, I'll say user mod -l $i. ఓకే, సో -l అనేది it will disable the users. ఓకే, సో I'll say done, then I'll say right and click chmod 744 disable user .sh. ఓకే, సో ఐల్ రన్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ అయిపోయింది. ఓకే, సార్ డమ్మీ యూజర్ డిజేబుల్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేస్తాం మనం? vi etc shadow. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐల్ సే grep
dummy user /etc/shadow. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఇట్ హ్యాస్ గాట్ డిజేబుల్డ్. ఓకే, మీకు ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఉంది వచ్చిందంటే మీకు యూజర్ డిజేబుల్ అయిపోయినట్టు. ఓకే, మనకి ఇక్కడ యూజర్ని డిజేబుల్ చేసాం. ఓకే, సో నేను వేరే ప్రాంప్ట్లో లాగిన్ చేసి ఇఫ్ ఐ ట్రై టు లాగిన్ విత్ ద డమ్మీ యూజర్, ఓకే, సో ఇట్ విల్ త్రో ఎర్రర్ సేయింగ్ దట్ ఈ యూజర్ ఎగ్జిస్టింగ్లో డిజేబుల్ అయిపోయిందని చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ డిజేబుల్ ద యూజర్. ఓకే, సో మనం ఇప్పుడు ఇదంతా చేసాం కదా. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ ఆ యూజర్ని మనం మళ్ళీ ఎనేబుల్ చేస్తాను. ఓకే, డమ్మీ యూజర్ని. ఓకే, సో ఐఎమ్ అన్లాకింగ్. ఓకే, సో ఐ జస్ట్ అన్లాక్డ్ దట్ యూజర్. ఓకే, జనరల్గా అయితే చేయదు షాడోలో, మనం యూ హ్యావ్ ఎ కమెంట్, బట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఓకే, సో దేర్ ఇస్ నో ఇష్యూస్. ఓకే, మనది టెస్ట్ బాక్స్ కాబట్టి. ఓకే, సో అగైన్ ఐ విల్ గో టు దిస్ డిజేబుల్ యూజర్ .sh. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ జస్ట్ ఈ కమాండ్ని కాపీ చేసుకుంటాం, మీకు చూపిస్తాను ఒకసారి అవుట్పుట్ ఎట్లా వస్తుందని. ఓకే, మనం ఎక్సార్గ్స్ యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను పైప్ ఇక్కడ ఎక్స్ ఆర్గ్యుమెంట్స్ -i అండ్ ఐ విల్ సే ఓపెన్ బ్రేసెస్. ఓకే, యూజర్ mod -l అండ్ వాట్ ఎవర్ ద యూజర్ ఇస్ దేర్ ఇట్ హ్యాస్ టు డిజేబుల్ ఇట్. ఓకే, ఎంటర్. ఓకే, సో ఎక్కడ మనము ఇది మిస్ చేసాము. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయలేదు, బ్రాక్ ఇది కోట్స్. ఓకే, సింగిల్ కోట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, అగైన్ ఐ విల్ గో టు షాడో. ఓకే, డమ్మీ యూజర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇది లాక్ అయిపోయింది. ఓకే, సో అగైన్ ఇట్ గాట్ డిజేబుల్డ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫర్ లూప్ అండ్ ఆల్. ఓకే, సో మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో అగైన్ మనం ఇది స్క్రిప్ట్లో రన్ చేసి చూద్దాము. ఓకే, సో ఐ విల్ గో టు డమ్మీ యూజర్ అండ్ ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, సో ఐ విల్ సే wq to override. ఓకే, సో ఇప్పుడు నీకు మళ్ళీ చూపిస్తే. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇది డిజేబుల్ లేదు. ఓకే, యూజర్ అన్లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఎక్స్క్లమేటరీ లేదు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే, సో విల్ గో టు ది సేమ్ థింగ్. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఈ కమాండ్ని డైరెక్ట్ మనము. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్ అండ్ ఆల్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ దట్ డైరెక్ట్లీ. ఓకే, సో నేను ఏం చేస్తా, ఇక్కడ ఈ వేరియబుల్ ఇవన్నీ ఏమి ఇవ్వాలి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ జస్ట్ రన్ దిస్ కమాండ్. ఓకే, సో హోమ్ లాస్ట్ లాగ్. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది రన్ చేస్తా. ఓకే, సో ./disable user .sh అని అనుకోండి. ఓకే, సో అగైన్ ఐ విల్ రన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ లాగ్డ్ ఇట్. ఓకే, సింపుల్గా మనము. ఓకే, యూజింగ్ ఆఫ్ ఫర్ లూప్ మనము ఎక్స్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి. ఓకే, సో వాట్ ఎవర్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే, సో డమ్మీ యూజర్ 1, యూజర్ 2 ఇవన్నీ వస్తాయి. ఓకే, సో మనం డమ్మీ యూజర్ని మాత్రమే చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ కూడా అవుతాయి, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దెమ్. ఓకే, సో డమ్మీ యూజర్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ పాసింగ్ ఇట్ యాజ్ అ ఇన్పుట్ ఫర్ దిస్ కమాండ్. ఓకే, యూజర్ mod -l అనే కమాండ్కి నేను ఈ ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని నేను దీనికి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఓకే, సో ద సేమ్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ ద ఫర్ లూప్. ఓకే, సేమ్ థింగ్ మనము యూజింగ్ ఎక్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ డూ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ది ఇన్యాక్టివ్ యూజర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము విల్ సీ హౌ వీ కెన్ చెక్ ద ప్రాసెస్ అండ్ హౌ వీ కెన్ కిల్ దట్ ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ ఎట్లా చెక్ చేస్తాము అండ్ హౌ వీ కెన్ కిల్ దట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ ద ప్రాసెస్ ఇస్ రన్నింగ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో nc -vc. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఏం రన్ అవుతుందో చూస్తున్నా నేను. 20667 ఆర్ ఎల్స్ వీ కెన్ క్రియేట్ ఏ ప్రాసెస్. ఏదైనా ప్రాసెస్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్ని మనము ఎలా కిల్ చేయొచ్చో చూడొచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఐ విల్ సే, ఇఫ్ ఐ సే ps-ef. ఓకే, సో ఇక్కడ చూడండి ps-ef. ఐ విల్ సే grep-i Kafka అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ షో grep-v grep. సో I'll say let me check whether it works. awk print
$2. ఓకే, ఇక్కడ చూడండి కాఫ్కా ప్రాసెస్లో ఏమేమి రన్ అయితే మొత్తం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 11799 19933 20299 20667. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డూ దిస్ డైరెక్ట్లీ, సో 11799. ఓకే, సారీ, గ్రెప్. ఓకే, సో ఇది చూడండి ఈ ప్రాసెస్ రన్ అవుతుందని చూపిస్తుంది నాకు. ఓకే, 11799 అన్నది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కిల్ దిస్ ప్రాసెస్, ఓకే, సో నేను ఇప్పుడు ఈ కమాండ్, ఓకే, సో ఇవన్నీ ప్రాసెస్లు రన్ అవుతున్నాయి కాఫ్కా అనే దాంట్లో. ఓకే, సో ఆ కాఫ్కా అనే ప్రాజెక్ట్లో నాకు ఈ కమాండ్స్ అన్నీ లైక్ ఈ ప్రాసెస్లు అన్నీ రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ జస్ట్ ఇఫ్ ఐ డూ సంథింగ్ కాల్డ్, ఓకే, సో ఈ PS-EF ఇదంతా నేను కమాండ్ ఇచ్చేసి, ఓకే, సింపుల్గా నేను ఎక్స్ ఆర్గ్యుమెంట్స్లో, ఓకే, ఎక్స్ ఆర్గ్యుమెంట్స్లో -i, ఓకే, -i. ఓకే, సో నేను ఇక్కడ కిల్ అన్న అనుకోండి, ఇట్ విల్ కిల్ ఆల్ ద ప్రాసెస్. ఓకే, సో ఆ విధంగా మనము సింపుల్గా ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి మీరు సో ఈ కమాండ్ని తీసుకెళ్ళి స్క్రిప్ట్లో పెట్టారు అనుకోండి. ఓకే, ఇట్ విల్ కిల్ ఆల్ ద ప్రాసెసెస్ విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ ద కాఫ్కా. ఓకే, సో we'll try this. Okay, so what I'll do, vi kill process dot sh. Okay, so kill process dot sh insert mode lo shebang. Again I'll define the shell. Okay, so what I'll do, I'll just run this. Okay, and I'll say echo all Kafka processes are killed. Okay, so నేను ఇప్పుడు wq, okay, I am saving this. Okay, chmod kill process dot sh 744. Okay, so if I say dot slash ఇది, okay, so all Kafka processes are killed అని వస్తుంది, but it has given some error. Okay, kill options అడుగుతుంది ఇది. Okay, so instead of that, if I check this, ఓకే, సో వాట్ ఐల్ డూ, ఇక్కడ మనకి కిల్ అని డైరెక్ట్ ఇస్తున్నాం కదా. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని పాస్ చేయలేదు. ఓకే, సో యూ గైస్ హ్యావ్ గాట్ ఇట్ రైట్. సో ఇక్కడ యూ హ్యావ్ టు పాస్ రైట్. ఎక్స్ ఆర్గ్యుమెంట్స్లో మనకి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో కిల్ అనే కమాండ్కి నేను ఇన్పుట్ని పాస్ చేయలేదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ హ్యాస్ థ్రోన్ ద ఎర్రర్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే దిస్ అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఆల్ కాఫ్కా ప్రాసెసర్ కిల్డ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ చెక్ దిస్, ఓకే, నాకు ఒక 3 ప్రాసెస్ రన్ అవుతున్నాయి. ఓకే, ఇది ఆటో స్టార్ట్ అయింది ఇంకో ప్రాసెస్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, అగైన్ ఇఫ్ ఐ డూ దిస్, ఓకే, ఆల్ ప్రాసెసర్ కిల్డ్ అంటుంది. ఓకే, ఇఫ్ ఐ సే PS-EF pipe grep kafka. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 1 ప్రాసెసే రన్ అవుతుంది. ఓకే, మిగతా ప్రాసెస్లన్నీ కిల్ అయిపోయినాయి. ఓకే, ఎందుకు కిల్ అవ్వట్లేదు అంటే దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ అ డిఫరెంట్ యూజర్. ఓకే, సో కాఫ్కా అనే యూజర్లో రన్ అవుతుంది కాబట్టి ఎస్. ఓకే, ఐఎమ్ నాట్ కిల్లింగ్ దాట్. ఓకే, సో ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. ఓకే, సో దీన్ని ఎందుకు కిల్ చేయట్లేదంటే కిల్, ఓకే, సో ఇలా కిల్ చేసినా కానీ ఇది కిల్ అవ్వట్లేదు ఎందుకంటే దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ అ డిఫరెంట్ యూజర్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని కూడా కిల్ చేయాలనుకోండి. సో వాట్ ఐల్ డూ, ఐల్ సే vi, మళ్ళీ ఇందులోకి వెళ్ళి మనము. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్ అండ్ దెన్ ఐల్ ట్రై విత్ -9. ఓకే, విల్ సి -9 వర్క్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఓకే, ఆల్ కాఫ్కా ప్రాసెస్ కిల్డ్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్ హ్యాస్ కిల్డ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు ఫోర్స్ఫుల్గా అది -9 యూజ్ చేసాం కాబట్టి ఇట్ హ్యాస్ టర్మినేటెడ్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాసెస్ అన్నిటినీ ఈ స్క్రిప్ట్ యూజ్ చేసి, సింపుల్ స్క్రిప్ట్, ఓకే, యూజ్ చేసి మీరు కిల్ చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ సీ డిస్క్ స్పేస్. ఓకే, డిస్క్ స్పేస్ అనేది లైక్ ఇట్స్ మేజర్ థింగ్. మనం ఎవరైనా సరే DF-H చేసామనుకోండి. ఓకే, సో డిస్క్ స్పేస్ అనేది మనకి మేజర్గా మనం చూసే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. ఓకే, మనకి జనరల్గా రియల్ టైంలో. ఓకే, సో మనం ఇప్పుడు ఎలా చెక్ చేయాలి, ఎలా చూద్దామని. ఓకే, సో నాకు స్లాష్, ఓకే, నేను ఓన్లీ రూటే చెక్ చేయాలి,
అంటే నేను ఎలా చెక్ చేయాలి, ఇవన్నిటిని నేను ఇగ్నోర్ చేయాలి. ఓకే, సో ఈ టెంప్ ఎఫ్ఎస్, డెఫ్ టెంప్ ఎఫ్ఎస్, ఓకే, ఇవన్నిటిని ఇగ్నోర్ చేసి నేను ఓన్లీ ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అదే చెక్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు నేను df-h, ఓకే, సో ఈ గ్రేప్ హైఫన్ వి, నేను ఏమంటే టీఎంపీఎఫ్ఎస్, ఓకే, ఏదైతే టీఎంపీఎఫ్ఎస్ ఉన్నదో అది, అండ్ డెఫ్ టీఎంపీఎఫ్ఎస్ ఉంది అది, ఓకే, ఈ రెండింటిని నేను ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దెమ్. ఓకే, సో నేను వీటిని చూడొద్దు అనుకుంటున్నా. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఎంటర్, ఓకే, డబల్ కొటేషన్స్ మిస్ చేసాం. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఓవర్లేని కూడా తీసేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఓవర్లే. ఓకే, సో ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ ఒకటే రో కనిపిస్తుంది అండ్ స్లాష్. ఓకే, నా రూట్ పైన ఓకే ఏమేమి ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ అంతే. ఓకే, సో మిగతావన్నీ ఇట్ హ్యాస్ ఎలిమినేటెడ్. ఓకే, సో నేను ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ పర్సంటేజ్ కావాలి. ఓకే, సో ఈ పర్సంటేజ్ కావాలి. ఓకే, సో ఎంత పర్సంటేజ్ ఉంది, నాకు 13% మాత్రమే యూజ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ రీచెస్ 90%, ఓకే, సో ఈ 90% 60% రీచ్ అయితే నాకు అలర్ట్ రావాలని నేను అడుగుతున్నాను అనమాట. ఓకే, సో లైక్ ఆర్ఎల్స్ నాకు ఇది రీచ్ అయిందని నాకు తెలియాలి నేను స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ విల్ సే AWK, సో ఇది మనం ప్రతి కమాండ్ యూజ్ చేసిందే. సో ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 1 2 3 4 1 2 3 4 5 fifth column. Okay, so what I'll do, $5. Okay, okay, then I'll say enter. Okay, so ఇక్కడ చూడండి ఓన్లీ 13% మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ పర్సంటేజ్, ఓకే, ఐ కెన్ డూ విత్ కట్ కమాండ్, రైట్. సో కట్ కమాండ్ యూజ్ చేసి నేను -d, సో మనం ఏం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఓన్లీ ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ పర్సంటేజ్. ముందు ఏముంది మనకి 13 ఉంది. ఓకే, సో అదొకటే డిస్ప్లే చేయాలని నేను కట్ కమాండ్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో నేను ఏం చేసా ఇప్పుడు, ఐ విల్ రైట్ ఏ కమాండ్ డిస్క్ స్పేస్, ఓకే, స్క్రిప్ట్లో. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్, ఐ విల్ కాపీ దిస్ అండ్ డిస్క్ స్పేస్ .sh అండ్ ఇక్కడ షిబాంగ్ బిన్ బ్యాష్. ఓకే, సో సేమ్ మనం ఒక వేరియబుల్ ఇవ్వచ్చు. ఓకే, సో ఐ విల్ సే బ్యాక్టిక్. ఓకే, ఒక వేరియబుల్ ఇచ్చేసిన ఇక్కడ. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఫర్ I in $A. ఓకే, సో డూ ఇఫ్, ఓకే, నా $I ఏదైతుందో. ఓకే, సో మనం ఏమి ఇచ్చాము ఇక్కడ $I. ఓకే, సో ఈ అవుట్పుట్ని మనం ఎక్కడ పంపిస్తున్నాము, ఓకే, ఈ A అనే వేరియబుల్ని, ఓకే, ఇక్కడ రీడ్ చేసి I అనే వేరియబుల్కి సెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ నేను $I, ఓకే, ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ మీకు థ్రెషోల్డ్ వాల్యూ ఇప్పుడు 90% ఉంటే మీకు డిస్క్ స్పేస్ ఇంక్రీజ్ అయిందని తెలియాలనుకోండి, ఇక్కడ 90 ఇవ్వాలి. ఓకే, సో నాది ఓన్లీ 13 ఉంది కాబట్టి నేను 10 ఇస్తాను ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, 10 అంటే రియల్ టైంలో సింపుల్ థింగ్. ఓకే, మీకు ఎప్పుడైనా కానీ 80 or 90 పెట్టుకోవాలి. ఓకే, సో ఎకో చెక్ డిస్క్ స్పేస్. ఓకే, సో I can give a command saying that df-h, okay, pipe grep $I. Okay, backtick. Okay, and I'll say fi and I'll say done. Okay, so we'll run this chmod 744 disk space .sh /disk space .sh. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్, చెక్ డిస్క్ స్పేస్ అండ్ check disk space which has reached threshold.
ఓకే లెట్ మీ రన్ అగైన్. ఓకే సో ఇది ఏమంటుంది చెక్ డిస్క్ స్పేస్ 13 విచ్ హ్యాస్ రీచ్ థ్రెషోల్డ్ అంటుంది. అంటే 13% అయింది. ఓకే మనం 10 ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ సెయింగ్ 13. ఓకే 13% అయింది, మీరు చెక్ చేసుకోండి అంటుంది. ఓకే ఓకే ఈ విధంగా మనము డిస్క్ స్పేస్ని చెక్ చేసుకోవచ్చు. లేదా లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, మనకి లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి ఆన్లైన్లో చెక్ చేసే మనకి డిస్క్ స్పేస్ చెక్ చేయడానికి. సో యూ కెన్ సీ దట్ వెళ్ళి చూడొచ్చు. లైక్ మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, మనకి డిస్క్ స్పేస్ చెక్ చేయడానికి చాలా కమాండ్స్ ఉంటాయి. ఓకే సో ట్రై టు ఎగ్జిక్యూట్ దెమ్ యాజ్ వెల్. ఓకే సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే సో ఇంకోటి మనకి ఇన్వెంటరీ, లైక్ మనకి ఎప్పుడైనా కానీ హోస్ట్ నేమ్స్, ఐపీ అడ్రసెస్ ఎలా మనం ఇన్వెంటరీలోకి మూవ్ చేస్తాము. ఓకే సో హౌ వీ రైట్ దెమ్ ఇన్ టు ది ఇన్వెంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటాబేస్ ఉందనుకోండి, ఆర్ ఏదైనా యూజర్ కొత్తగా హోస్ట్ నేమ్ యాడ్ చేశాను అనుకోండి నా ఇన్వెంటరీకి. ఓకే సో హౌ కెన్ ఐ యాడ్ దట్, లైక్ నేను ఒక HTML పేజ్లో నేను ఒకటి క్రియేట్ చేసి, ఓకే సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ సంథింగ్ ఐ ఎంటర్ దాట్ ఇన్ మై HTML పేజ్. వెన్ ఐ సే ఎంటర్ ఇట్ విల్ గో అండ్ స్టోర్ ఇన్ టు ది డేటాబేస్. ఓకే సో ఆ విధంగా మనము స్క్రిప్ట్ ఎలా రాయొచ్చు దానికోసం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే సో క్రియేట్ ఏ ఇన్వెంటరీ. ఓకే సో ఇఫ్ ఐ సే VI ఇన్వెంటరీ. ఓకే సో ఇప్పుడు దీని ముందు లేకే సో ఐల్ క్రియేట్ ఏ ఫైల్ కాల్ డేటాబేస్. ఓకే సో ఇది నా డేటాబేస్. ఓకే సో ఈ డేటాబేస్లోకి వెళ్ళి నా ఫైల్స్ అన్నీ స్టోర్ అవుతూ ఉండాలి. ఓకే సో హౌ ఐ కెన్ డూ దట్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ ఐ సెడ్ VI ఇన్వెంటరీ .sh. ఓకే సో ఇన్వెంటరీ .sh నేను క్రియేట్ చేస్తున్నా అండ్ ఐల్ డూ shebang bin bash. ఐల్ define my shell. Okay echo please enter host name. ఓకే సో నేను హోస్ట్ నేమ్ని ఎంటర్ చేయమని అడుగుతున్నా. ఓకే అండ్ ఐఎమ్ రీడింగ్ దాట్ ఇంటూ మై హోస్ట్. ఓకే సో హోస్ట్ అనే వేరియబుల్కి రీడ్ చేస్తాను. దెన్ ఐల్ సే ఎకో, దెన్ ఐల్ సే grep -q. ఓకే సో $host ఎక్కడుంది మనది, అది డేటాబేస్ ఫైల్. సో దిస్ ఈజ్ వాట్ ద డేటాబేస్ ఫైల్ ఈజ్. ఓకే సో insert mode and okay so this is my database file database. ఓకే సో మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఎంటర్ చేసిన హోస్ట్ ఈ డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేయమంటున్నాం. ఓకే సో అది ఎలా చేస్తాము, ఇఫ్ ఓకే $? ఓకే ఈక్వల్ టు 0. ఓకే ఎగ్జిస్ట్ అయితే మనం ఏమనాలి, ఎకో ఓకే ఎర్రర్, ఎందుకంటే ఈ హోస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ది డేటాబేస్. ఓకే ఈ హోస్ట్ ఆల్రెడీ డేటాబేస్లో ఎగ్జిస్ట్ ఉందని మనం చెప్తున్నాం. ఓకే సో దెన్ అగైన్ ఐల్ డూ ఎగ్జిట్ 0, దెన్ ఐ క్లోజ్ ఇఫ్ లూప్. ఓకే సో తర్వాత ఎకో ప్లీజ్ ఎంటర్ IP. ఓకే సో సిస్టమ్ IP ఎంటర్ చేయమంటాం. ఓకే సో దెన్ ఐ రీడ్ దట్ ఇన్ ది వేరియబుల్ కాల్డ్ IP. ఓకే IP వేరియబుల్లో రీడ్ చేస్తున్నాను నేను. ఓకే సో దెన్ అగైన్ సేమ్ థింగ్ grep -q. ఓకే $IP. సో ఈ IP ఈ ఫైల్లో డేటాబేస్లో ఉందో లేదో చెక్ చేయమంటున్నాం మనం. ఓకే సో అగైన్ ఓకే సో ఇఫ్ ఇది ఆల్రెడీ ఉంటే, ఓకే సో ఈ IP ఆల్రెడీ ఉంటే, ఓకే సో దెన్ మళ్ళీ ఎకో ఓకే సో ప్లీజ్ ఎంటర్ డిస్క్రిప్షన్ అంటాను నేను. ఓకే సో ఏదైతే మనం ఎంటర్ చేస్తామో దాని డిస్క్రిప్షన్. ఓకే సో ఐల్ సే రీడ్ దట్ ఇంటూ వేరియబుల్ DESC. ఓకే DESC అనే దాంట్లో ఆ డిస్క్రిప్షన్ని రీడ్ చేయమంటున్నా. ఓకే సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఎకో then what I'll do, I'll say echo and $host $IP $description. ఓకే అది ఎక్కడ మూవ్ చేయాలా ఈ ఫైల్ని మనం, we need to move to the database file. ఓకే సో ఈ డేటాబేస్ ఫైల్కి మనము మూవ్ చేయాలని చెప్తున్నాం. ఓకే సో డోంట్ ఫర్గెట్ టు గివ్ డబల్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే ఒకటే గ్రేటర్ దెన్ సింబల్ ఇస్తే ఇట్ విల్ ఓవర్ రైట్, రైట్, డబల్ ఇస్తేనే ఇట్ విల్ అపెండ్. ఓకే సో రికార్డ్స్ యాడెడ్
to database. Okay, so then I'll say echo. Okay, so ఇక్కడ మనం file యూజ్ చేయాలి కదా. ఓకే, సో ఓకే chmod inventory, ఓకే 744 inventory.sh, okay ./inventory.sh. okay, please enter host name అంటుంది. okay, so I'll say red hat 1. okay, syntax error near token f1. okay, line 10. మనము ఓకే, సో వీ హ్యావ్ మిస్డ్ దెన్ స్టేట్మెంట్ మిస్ చేసాం. ఓకే, అగైన్ ప్లీజ్ ఎంటర్ హోస్ట్ నేమ్ ఉంటుంది. సో రెడ్ హ్యాట్ 1. సో ఐపీ వచ్చేసి ఐల్ గివ్ 192.168.0.1. ఓకే, డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ అప్లికేషన్ సర్వర్ 1. ఓకే, సో రికార్డ్ యాడెడ్ టు డేటాబేస్ అంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ గుడ్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే రెడ్ హ్యాట్ 1. okay, the red hat 1 already exists in the database అంటుంది. ఓకే, సో మనం మళ్ళీ అదే సర్వర్ని ఇవ్వడానికి ట్రై చేస్తే అది ఏమంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందని చెప్తుంది అది. ఓకే, సో ఇఫ్ ఐ సే రెడ్ హ్యాట్ 2 అండ్ 192.168.0.2 and I'll say app server 02. okay, so records added to database అంటుంది. if I go and see database file, ఓకే, సో ఇక్కడ చూడండి డేటాబేస్ ఫైల్లో మనకి ఇక్కడ ఇన్వెంటరీ యాడ్ అయిపోయింది. ఓకే, సో వీఆర్ గుడ్, రైట్. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్, ఓకే, సో నేను ఏదైనా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనము అన్నీ యాడ్ చేసినాం. ఓకే, సో మనము డిలీట్ చేయాలనుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా హోస్ట్ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దట్ హోస్ట్ ఆల్సో వీ కెన్ డూ దట్. ఓకే, ఇన్ ది సేమ్ వే మనం ఏదైతే చేసామో, ఓకే, సో దాన్ని యూజ్ చేసి మనము స్క్రిప్ట్ని యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఇన్వెంటరీ .sh. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి నేను సో బిన్ షిబాంగ్ బిన్ బ్యాష్. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఎకో ప్లీజ్ ఎంటర్ హోస్ట్ ఆర్ ఐపీ. ఓకే, హోస్ట్ అన్న ఐపీ అన్న ఇస్తే విల్ రిమూవ్ దట్ ఎంట్రీ అని చెప్తున్నాను నేను. ఓకే, సో రీడ్ హెచ్ఐపి. ఓకే, సో హోస్ట్ ఐపీని నేను హెచ్ఐపి అనే వేరియబుల్లో నేను ఆ ఎంట్రీని రీడ్ చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ, సో సేమ్ థింగ్. ఓకే, సో ఇఫ్ గ్రెప్, ఓకే, గ్రెప్ -q, సో ఏదైతే హెచ్ఐపి ఉందో, ఓకే, ఆ ఐపీ అన్న హోస్ట్ నేమ్ అయినా ఇందులో మన ఈ ఫైల్లో మన డేటాబేస్ ఫైల్లో ఉంటే, ఓకే, అండ్ ఓకే, సో ఇప్పుడు ఈ డేటాబేస్ ఫైల్లో సర్చ్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఉంటే ఇఫ్, ఓకే, సో $?eq0 what is it, then echo I'll say std కమాండ్ యూజ్ చేసి నేను రిమూవ్ చేస్తాను ఆ ఫైల్ని. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రీడ్ ద హోస్ట్, లైక్ వాట్ ఎవర్ ద హోస్ట్ ఆర్ ఐపీ దే హ్యావ్ గివెన్. ఓకే, సో ఆ హోస్ట్ అండ్ ఐపీని రిఫరెన్స్తోని ఐ విల్ రిమూవ్ హోల్, ఓకే, కాలం, లైక్ ఓకే, ఆ రోని. ఓకే, సో ఏదైతే రో ఉంటుందో, ఓకే, ఆ లైన్. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ లైన్. ఓకే, సో ఆ లైన్ని నేను ఏం చేస్తున్నా, యూజింగ్ దిస్ కమాండ్. ఓకే, ఈ ఏదైతే హోస్ట్ మనం ఏదైతే ఐపీ ఇచ్చామో యూజింగ్ సెట్, ఓకే, సో ఆ లైన్ని మొత్తం ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ రిమూవ్. ఓకే, సో ఇట్ విల్ డిలీట్ ఇట్. ఓకే, సో అది ఎక్కడ ఉంది ఫైల్, మళ్ళీ ఇది నా డేటాబేస్ ఫైల్. ఓకే, సో ఎకో $hip ఈజ్ రిమూవ్డ్. ఓకే, సో ఏదైతే మనము ఇచ్చామో అది రిమూవ్ అయిపోయిందని చెప్తున్నాం. ఓకే, ఎల్స్, ఓకే, ఎకో నో host available in the database. ఓకే, సో ఇక్కడ నేను ఈ డేటాబేస్లో ఇది ఉందని ఆ హోస్ట్ నేమ్ లేదని చెప్తున్నా. ఓకే, సో దెన్ ఐ విల్ సేవ్ ఇట్ అగైన్ chmod 744
we'll do it dot slash. Okay, please enter host name అంటుంది. Okay, so I'll say red hat 1. Okay, red hat 1 is removed from the database. Okay, so ఇప్పుడు నేను for example red hat 3. Okay, no host available in the database ఉంటుంది. Okay, so if I see database మనకు ఓన్లీ red hat 2 ఉంది. ఓకే, సో red hat 1 అనేది మనకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్లో పెట్టి మనము జనరల్గా HTML లైక్ ఏదైనా వెబ్ సర్వర్లో పెట్టామనుకోండి, ఆ వెబ్ సర్వర్లో మనకు హోస్ట్ని ఇన్వెంటరీని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో హౌ దట్ విల్ సీ. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇన్వెంటరీ సర్వర్ డాట్ ఎస్హెచ్ script. Okay, so again I'll say shebang, and I will define my shell bin bash. Okay, so I'm clearing everything out. Okay, so I'll say echo, and I'll say echo select one of the option, one of the below option for your database entry. ENTRY. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ సే ఎకో. ఓకే, A ఈక్వల్ టు యాడ్ ఏ రికార్డ్. ఓకే, అండ్ ఐ విల్ సే ఎకో D ఈక్వల్ టు డిలీట్ ఏ రికార్డ్. ఓకే, ఓకే, సో ఏ అంటే యాడ్ రికార్డ్ చేయాలి, డి అంటే డిలీట్ రికార్డ్ చేయాలి. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రీడ్ దిస్. ఓకే, రీడ్ చాయిస్. ఓకే, నేను చాయిస్లో రీడ్ చేస్తున్నా ఏది యూజర్ ఎంటర్ చేసిన రికార్డ్ని. ఓకే, సో ఏ అయితే యాడ్ రికార్డ్ని చాయిస్ అనే వేరియబుల్కి పంపిస్తా, డిలీట్ అంటే డి అనే వేరియబుల్ని డి అనే వాల్యూని చాయిస్ అనే వేరియబుల్లోకి సెండ్ చేస్తా. ఓకే, సో దెన్ ఐల్ సే కేస్. ఓకే, కేస్ డాలర్ చాయిస్. ఓకే, ఇన్, అండ్ ఐల్ సే ఏ again we need to go to that script part. Okay, so మనకి ఏమేమి ఉన్నాయి స్క్రిప్ట్స్, ఇన్వెంటరీ డాట్ ఎస్హెచ్, డిలీట్ ఇన్వెంటరీ డాట్ ఎస్హెచ్, రైట్. సో ఇది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ స్లాష్ డిలీట్ ఇన్వెంటరీ డాట్ ఎస్హెచ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఐ విల్ సే ఇన్సర్ట్ మోడ్ ఏలో. ఓకే, అండ్ ఆల్సో డీలో. ఓకే, insert. Okay, so yeah. Okay, ఇదేమో inventory dot sh. Okay, to do double semicolons. Okay, so ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇది. If the option is not this, then I'll say echo invalid option. Invalid option, please choose correct record. Thank you. Okay, then I'll close this case. Okay, so నేను మనం ఏదైతే యాడ్కి డిలీట్కి రెండు స్క్రిప్ట్స్ యూజ్ చేసామో దాన్ని నేను కేస్లో పెట్టాను. ఓకే, సో ఐ విల్ డూ ఎంటర్. ఓకే, chmod inventory server dot sh. Okay, dot slash I'll run this. Okay, so A na D na. Okay, so I just want to add a record. Okay, so please enter host name antundi. So I'll say Red Hat 3. Please enter IP antundi 192.168.0.5. Please enter description application server for development. Okay, record added to database antundi. Okay, so if I do cat database,
ఓకే ఇక్కడ చూడండి రెడ్ హ్యాట్ 3 యాడ్ అయిపోయింది. ఓకే సో ఇన్ ది సేమ్ వే నేను ఓకే ఇఫ్ ఐ చూస్ ఆప్షన్ డి ఓకే సో ఇప్పుడు నేను హోస్ట్ నేమ్ ఏమి ఇస్తా అంటే రెడ్ హ్యాట్ 3 ఇస్తాను, ఏదైతే మనం యాడ్ చేసాం అది. ఓకే సో రెడ్ హ్యాట్ 3 ఈజ్ రిమూవ్ అంటుంది. ఓకే సో చూడండి ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఓకే సో ఇన్ ది సేమ్ వే నేను వేరే ఆప్షన్ ఇచ్చాను అనుకోండి ఎఫ్. ఓకే సో ఇన్వాలిడ్ ఆప్షన్, ప్లీజ్ చూస్ కరెక్ట్ రికార్డ్, థ్యాంక్ యూ అంటుంది. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ అన్ ఇన్వెంటరీ యూజింగ్ దిస్ స్క్రిప్ట్స్. ఓకే సో ఈ విధంగా మీరు స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఇన్వెంటరీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈస్ వాట్ ద బ్యాష్ స్క్రిప్టింగ్ రియల్ టైమ్. ఓకే సో మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కవర్ చేసేసాను నేను. సో వాట్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ మనకి ఏదైతే ఉంటుందో ఫ్రమ్ బిగినింగ్ టు అడ్వాన్స్డ్ స్టేజెస్. ఓకే సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యావ్ కవర్డ్. సో హోప్ యూ గైస్ ఆఫ్ అండర్స్టూడ్ ఇట్. అండ్ ఇంకా వీలైతే లైక్ మేజర్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటే విల్ ట్రై టు డూ దట్. ఓకే బట్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద బ్యాష్. ఓకే సో ఏదైనా ప్రాజెక్ట్ లాగా చేయాలంటే లైక్ విల్ క్రియేట్ సమ్ ప్రాజెక్ట్ అండ్ విల్ క్రియేట్ ద స్క్రిప్ట్స్. ఓకే సో హోప్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్ హోల్ బ్యాష్ స్క్రిప్టింగ్. బ్యాష్ స్క్రిప్టింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. మీరు సర్చ్ మోడ్లోకి వెళ్ళి కూడా అన్ని స్క్రిప్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు గూగుల్లో. ఓకే ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ద పర్టికులర్ స్క్రిప్ట్ యూ విల్ గెట్ సో మెనీ స్క్రిప్ట్స్. ఓకే సో దానికి మీ ఆర్గనైజేషన్స్కి బట్టి ఓకే ఆ ఫీజిబిలిటీని బట్టి యూ కెన్ డూ దట్. ఓకే అండ్ దట్స్ ఇట్ ఫర్ బ్యాష్ స్క్రిప్టింగ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యాజ్ యూజువల్ క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి సో దట్ విల్ ట్రై టు రిప్లై బ్యాక్. ఓకే థ్యాంక్స్ ఫర్ ద డే అండ్ హ్యావ్ ఏ great learning. Bye.